దేవుడికి వందనాలు. తర్వాత ఆత్మీయ తల్లిదండ్రులకి వందనాలు. ఇక్కడ వచ్చిన కూడి అందరికీ వందనాలు. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా తల్లి ఉన్నప్పుడే మనం తల్లిని బాగా చూసుకోవాలి. నేను చిన్నప్పుడే నా తల్లిని కోల్పోయాను. ఆ తల్లి ఎవరినో చూసుకోలేను. ఎవరైనా సరే బాగా దగ్గరికి తీసుకుంటే ఎప్పుడైనా మా అమ్మని గుర్తు చేసుకుంటాను. చాలామంది ఏం చేస్తున్నారంటే తాగి తల్లిని కొడతాం, తల్లిని హింస పెడతాం, డబ్బులు ఇవ్వలేని తల్లిని చంపటం చాలా చేస్తున్నారు. ఎప్పుడు అలా చేయొద్దు. 9 నెలలు మోసి ఆ గర్భం ఎలా ఉండిద్దంటే నేను చూస్తూ ఉంటాను కాబట్టి నేను ఉండేది అక్కడే. చాలా నరకం అనిపిస్తూ ఉండేది. ఒక్కోసారి నా తల్లి నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే నా తల్లి ఇలా కష్టపడింది, నన్ను ఇలా ప్రపంచానికి తెలియజేసింది. కానీ నేను నా తల్లిని చూసుకోలేకపోయాను. ఆ బాధ ఎలా ఉండిద్దంటే ఎవరికి చెప్పుకున్నా కూడా బాధ తీరదు. ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు తల్లిని తీసేసి మాట్లాడటం కానీ, చులకంగా చేయటం కానీ, 10 మందిలో చులకంగా అయ్యేటట్టు ఎప్పుడు ఎవరు చేయొద్దు. ఇది నా చిన్న మాట. దేవుడు దీవించును గాక. క్షేమకరమైన మాటలు, తల్లికి మించిన మంచి సలహాలు, నీ భవిష్యత్తును గురించిన మంచి ఉద్దేశాలు మరి ఇంకెవ్వరికి ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. తల్లి మాట చెవ దాటి వెళ్ళబాకండి. వాళ్ళు చచ్చినాక రారు, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని ప్రేమతో చూసుకోండి. చాలా చక్కగా మీనింగ్ఫుల్గా తన అనుభవం చెప్పినందుకు అభినందిస్తాను.